కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటర్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఆంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన శ్రీనివాస్ రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం ముఖ్యంగా గోల్డ్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అని. హాయ్ సార్. హాయ్ సార్. సార్, గోల్డ్ ఇప్పుడు ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్గా మారిందని చెప్పొచ్చు. ఒకప్పుడు గోల్డ్కి ఇప్పుడు గోల్డ్కి చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తూ ఉంది. అండ్ ఈ కమోడిటీలో ఇన్వెస్ట్మెంట్ అయి ఉండొచ్చు, లేకపోతే ఈ కమోడిటీ ఫ్యూచర్ అయి ఉండొచ్చు. ఏ విధంగా ఉంటుందంటారు? విరాట్ గారు, మీరు మాట్లాడే గోల్డ్ గురించి, గోల్డ్కి ఇండియాలో ఉన్న ఎఫెక్షన్, ట్రెడిషనల్ ఎఫెక్షన్ అనేది ఒక 40 సంవత్సరాల క్రితం ఎలా ఉందో, 20 సంవత్సరాల క్రితం ఎలా ఉంది, వాళ్ళు కూడా అలాగే ఉంది. 2000 ఆ రోజుల్లో మాట్లాడుకుంటే 10 గ్రామ్స్ గోల్డ్ 4400కి వచ్చేది. ఆ రోజు ఎంత కాస్ట్లీనో మెటల్, ఈరోజు కూడా అంతే కాస్ట్లీ మెటల్. ఈరోజు 80,000 ఉన్నా, ఆ రోజు 4,400 4,500 ఉన్నా, రెండు కూడా సేమ్ కాస్ట్. హిస్టారికల్గా చూసుకుంటే కనుక గోల్డ్ రిటర్న్స్ దగ్గర లాస్ట్ 25 years రిటర్న్ 12.6% ఉంది. 2000 నుంచి 2024 క్యాలెండర్ ఇయర్ వరకు చూసుకుంటే 12.6 ఉంది. ఈ రిటర్న్స్, ఈ 12.6 అనే రిటర్న్ మనం ఎంతో బ్రహ్మాండంగా ఈక్విటీ మార్కెట్స్ రిటర్న్స్ ఇచ్చినాయి. ఈక్విటీ మార్కెట్స్ లాస్ట్ 40 yearsలో 14% రిటర్న్ జనరేట్ చేసినాయి అని మనం మాట్లాడుకుంటున్న వాటి కంటే కూడా లాస్ట్ 25 yearsలో నిఫ్టీ ఇచ్చిన రిటర్న్ కంటే కూడా గోల్డ్ ఇచ్చిన రిటర్నే ఎక్కువ. నిఫ్టీ హార్డ్లీ 11% చేంజ్ ఇస్తే గోల్డ్ వచ్చేవాడికి దగ్గర 12.6% రిటర్న్ ఇచ్చింది. రీసెంట్ టర్మ్స్లో మనం ఏమనుకుంటున్నామంటే ఇవాళ 85,000 దగ్గర ఉంది దగ్గర 10 గ్రాముల గోల్డ్. నెక్స్ట్ 1 lakh అయిపోయిందంట, 1,50,000 అయిపోయిందంట అని మనం మాట్లాడుకుంటున్నాం. 1 lakh అనేది ఒక ఫిగర్, అంటే ఒక మైల్ స్టోన్ లాంటిది కూడా అనుకోవచ్చు. 10 గ్రామ్స్ 1 lakh అయిపోయిందంట అంటే రేపు బాగా పెరిగిపోయిందేమో అనుకుంటున్నాం. అట్లా ఏం లేదు. లాస్ట్ 1 yearగా మనం కనుక గోల్డ్ రిటర్న్ చూస్తే ఓన్లీ మీకు వచ్చిన రిటర్న్ 19% మాత్రమే. అంటే జనరల్గా గ్రామాల్లో మాట్లాడుకున్నప్పుడు ₹2 వడ్డీ, రూపాయిన్నర వడ్డీ అని మాట్లాడుకుంటారు. ఆ ₹2 వడ్డీ కంటే తక్కువే పెరిగింది. హిస్టారికల్ రిటర్న్ తీసుకున్న లాస్ట్ 2 years, 3 years, 5 years, 7, 10 years లేదా 15-20 years ఏ రిటర్న్ తీసుకున్నా కానీ 12% కంటే ఎక్కువ పెరగల. 12.5% కంటే ఎక్కువ పెరగల. ఈ లాస్ట్ 1 year రిటర్న్ ఓకే, కొన్ని సందర్భాల్లో ఈక్విటీ మార్కెట్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ పెరిగి ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో ఈక్విటీ మార్కెట్ కంటే తక్కువ రిటర్న్ వచ్చి ఉండొచ్చు. సహజంగా అయితే మీకు ఆ 12-15%, 12-13% మధ్య మాత్రమే రిటర్న్స్ ఇచ్చింది గోల్డ్. ఈ మధ్యకాలంలో గోల్డ్ ఎందుకు పెరుగుతుంది? ఇవాళ ఇంటర్నేషనల్గా ఉన్న కొన్ని అన్సర్టనిటీస్ కానీ, లేకపోతే మన మనీని స్ట్రెంగ్తన్ చేసుకుంటానికి కొని గవర్నమెంట్స్ అని కూడా అగ్రెసివ్గా గోల్డ్ బై చేస్తున్నాయి. మన దగ్గర December 24, 23 December క్యాలిక్యులేట్ చేసుకుంటే దగ్గర మన దగ్గర 800 tons గోల్డ్ ఉండేది. ఈ 1 yearలో మనం కూడా దగ్గర 70 to 80 tons గోల్డ్ బై చేసాం ఇండియన్ గవర్నమెంట్. ఇవాళ మన దగ్గర 876 tons గోల్డ్ RBI దగ్గర ఉంది. ఇదేం పెద్ద ఫిగర్ ఏం కాదు. మనకన్నా 3 times ఎక్కువ ఉంది చైనాలో. చైనా వాడి దగ్గర 2,000 టన్నుల కంటే 2,100 టన్నుల కంటే ఎక్కువ గోల్డ్ వాడు హోల్డ్ చేసి పెట్టాడు. అలాగే అమెరికా తీసుకుంటే దగ్గర మనకంటే ఎక్కువ 10 times గోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ ఎందుకుంటాయి అంటే ఏదైనా కండిషన్లో అన్సర్టనిటీ వచ్చినప్పుడు గోల్డ్కి వాల్యూ ఎక్కువ ఉంటుంది. వాళ్ళ ఎకానమీని స్ట్రెంథన్ చేసుకోవడానికి కోసం కానీ, వాళ్ళ మనీ డీవాల్యూ అవ్వకుండా ఉండటం కోసం కానీ, సపోర్ట్ చేసుకోవడం కోసం గోల్డ్ని బై చేస్తున్నాయి సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూడా, పర్టికులర్గా చైనా కానీ ఇండియా కానీ. దీనివల్ల గోల్డ్ ఫ్యూచర్లో రేట్లు పెరగవచ్చు. అట్లాగే మార్కెట్ కండిషన్ సహజంగా ఏంటంటే ఈక్విటీ మార్కెట్స్ అన్నీ అంత బ్రహ్మాండంగా పెర్ఫామ్ చేయనప్పుడు గోల్డ్ బాగా పెర్ఫామ్ చేస్తూ ఉంటుంది. యూనివర్సల్ ప్రొపోర్షన్లో. కానీ ఈ మధ్య సినారియో ఏమవుతుందంటే మార్కెట్ పెర్ఫామ్ చేస్తున్నప్పుడు కూడా గోల్డ్ పెర్ఫామ్ చేస్తుంది. అంటే ఇన్వెస్టర్ సైకాలజీలో కొంచెం చేంజ్ వచ్చింది. ఏం జరిగింది అంటారు? ఎందుకు అంటే ఇది ఒక బిగ్ చేంజ్ అని చెప్పొచ్చు. బిగ్ చేంజ్ అని చెప్పచ్చు. ఎందుకంటే మార్కెట్కి ఈక్వల్గా పరిగెడుతుందో ఒక ట్రెమెండస్ చేంజ్ అనుకుంటే, మార్కెట్ పెరుగుతున్నప్పుడు కూడా పెరుగుతుంది గోల్డ్. మార్కెట్ పెరుగుతుంటే ఇన్వెస్టర్ ఐడియాలజీలో చేంజ్ వచ్చింది, గవర్నమెంట్స్ ఐడియాలజీలో చేంజ్. అసెట్ అలొకేషన్ యాక్చువల్గా
ఫారిన్ రిజర్వ్స్ అనేవి మనం ఎక్కువగా డాలర్స్లో నిల్వ చేస్తూ ఉంటాం. దాన్ని కొంత గోల్డ్లో కూడా డైవర్సిఫై చేద్దామని గోల్డ్లో కూడా వాళ్ళ పోర్ట్ఫోలియోని గవర్నమెంట్స్ ఇంక్రీజ్ చేస్తున్నాయి. ఇది ఒక రీజన్ అవ్వచ్చు. ప్లస్ మీరు ఎంత మార్కెట్స్ పెరుగుతున్నా కానీ లాస్ట్ ఒక 3, 4, 5, 6 months బ్యాక్ సెప్టెంబర్ ఆ టైంకు చూసిన 24 సెప్టెంబర్కి ఆ టైం చూసినప్పుడు మార్కెట్స్ కరెక్ట్ అవ్వట్లేదు ఓవర్ వాల్యూడ్ అయిపోతున్నాయని మనం అందరం మాట్లాడుకుంటున్నాం కానీ యాక్షన్లో దిగిన వాళ్ళందరూ కూడా కాదు ఈ మార్కెట్ కాదు అవతల ఇంకో ఆప్షన్ ఉంది అని కొంతమంది గోల్డ్ బై చేస్తూ ఉన్నారు. దానివల్ల కూడా మార్కెట్స్ పెరిగినప్పుడు కూడా గోల్డ్ పెరిగింది, మార్కెట్స్ తగ్గినప్పుడు కూడా గోల్డ్ పెర్ఫార్మెన్స్ అనేది బాగానే ఉంది. కానీ ఇవాళ మనం అందరం అనుకునేది చాలా ఇళ్లలో చిన్న ఫ్యామిలీస్లో గోల్డ్ ₹1,00,000 అయిపోతుందంట అవుతుంది. ఎప్పుడు అవుతుంది అంటే ఈ రోజు నుంచి కనుక గోల్డ్ ఒక 12% రిటర్న్ ఇస్తే నెక్స్ట్ 1 yearలో 95,000 అవుతుంది 10 grams గోల్డ్. అదే నెక్స్ట్ 3 yearsలో 1,20,000 వరకు పెరుగుతుంది. నెక్స్ట్ 5 yearsలో 1,50,000 అవుతుంది. మీరు 1,00,000 మైల్ స్టోన్ అనుకుంటున్నారు కానీ 12% గోల్డ్ రిటర్న్ కనుక జనరేట్ చేస్తే కూడా నెక్స్ట్ 5 yearsలో 10 grams గోల్డ్ 1,50,000 అవుతుంది. అంటే గోల్డ్ కొనుక్కుందాం తగ్గుద్దని వెయిట్ చేసే వాళ్ళు అయితే కొంచెం జాగ్రత్త పడాలి. అంటే సింపుల్గా మనం 12% క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడే కొన్ని సందర్భాల్లో అబ్నార్మల్ రిటర్న్ కూడా వస్తుంది. ఒక్కోసారి 2 years 3 yearsలోనే రిటర్న్స్ బాగా పెరుగుతాయి. ఇవన్నీ ఇంత పాజిటివ్గా మాట్లాడుతున్నారు కదా, గోల్డ్లో నెగిటివ్ ఎప్పుడు లేదా అని మీరు ఏమైనా అడిగితే 2012 నుంచి 2018 వరకు గోల్డ్లో నెగిటివ్ రిటర్నే కానీ పాజిటివ్ రిటర్న్ లేదు. ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుందిగా. మనం ఎక్స్పెక్ట్ చేయని సిచ్యువేషన్స్ కొన్ని వస్తాయి మార్కెట్లో, అలాంటి సిచ్యువేషన్ కూడా రావచ్చు. ఈ స్టేజ్లో మనం లాస్ట్ 1-2 yearsగా బ్రహ్మాండంగా గోల్డ్ పెరిగింది. అవును, ఇంటర్నేషనల్గా కొంచెం ఆలోచన విధానం మారింది, లేకపోతే వేరే ఆప్షన్స్ ఏమైనా దొరికినాయి అనుకోండి, గోల్డ్ బయర్స్ తగ్గితే ఆటోమేటిక్గా అట్లాగే ఉంటుంది. 2012లో 31,000 ఉన్న గోల్డ్ 10 grams గోల్డ్ వాల్యూ 2018కి వచ్చేప్పటికి మళ్ళీ 31,000కి రీచ్ అవ్వగలిగింది. అంటే దగ్గర 6 సంవత్సరాలు నెగిటివ్ రిటర్న్లో ఉంది. ఇన్ని మాట్లాడుకుంటున్నా కానీ 25 yearsలో ఈక్విటీ మార్కెట్స్ కంటే గోల్డ్ రిటర్న్స్ ఎక్కువ ఇచ్చింది అని మనం మాట్లాడుకుంటున్నప్పుడు కూడా ఈ 25 yearsలో మేము ఎటు తీసుకొచ్చినా కానీ చివరికి తీసుకొచ్చేది మ్యూచువల్ ఫండ్ కనెక్ట్ చేస్తాం. ఎవరేమనుకున్నా దీనికి మనం యాజ్ ఏ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్గా ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ గురించి కూడా కంపేర్ చేయాలి. కంపేర్ చేసినప్పుడు ఇండియాలో డైవర్సిఫైడ్ ఈక్విటీ సెక్టార్లో 18 ఫండ్స్ 25 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాయి ఈ రోజుకి. ఈ 18 ఫండ్స్లో కానీ ఎంత రిటర్న్ పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్ ఏది ఇప్పుడు 18 ఫండ్స్ కూడా ఎంత 18 ఫండ్స్ కూడా అవుట్ ఆఫ్ 18 ఫండ్స్లో 15 ఫండ్స్ గోల్డ్ కంటే ఎక్కువ రిటర్న్ ఇచ్చినాయి. ఏదైతే 12 గోల్డ్ రిటర్న్ ఇండెక్స్ కంటే ఎక్కువ ఇచ్చిందని మాట్లాడుకుంటున్నాం. గోల్డ్ కన్నా కూడా దగ్గర 18 ఫండ్స్లో 15 ఫండ్స్ గోల్డ్ కంటే ఎక్కువ రిటర్న్ ఇచ్చినాయి. దీంట్లో 9 ఫండ్స్ గోల్డ్లో వచ్చిన రిటర్న్ కంటే డబుల్ రిటర్న్ జనరేట్ చేసినాయి. అంటే గోల్డ్ పెరుగుతుంది అని మనం ఎన్ని మాట్లాడుకున్నా గోల్డ్తో పాటు మిగతా అసెట్ క్లాసెస్ ఒక రకంగా సిల్వర్ గురించి మాట్లాడండి, ఈక్విటీ మార్కెట్స్ గురించి మాట్లాడండి, రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడండి, ఇవన్నీ కూడా అదే విధంగా పెరుగుతున్నాయి. ఒక గోల్డే పెరగట్లేదు అనేది మనం ఏదైనా ఎవరికైనా సజెషన్ ఇస్తున్నప్పుడు లేకపోతే మనం పర్సనల్గా బై చేస్తున్నప్పుడు కూడా మన అవసరాన్ని తగ్గట్టుగా దీన్ని ప్లాన్ చేసుకోవాలి. తప్పకుండా ఒక మంచి పాయింట్ అయితే చెప్పారు శ్రీనివాస్ గారు. చాలా మందికి గోల్డ్ మీద ఎలా ఉంటుందంటే తగ్గినప్పుడు కొనుక్కుందాం అంటారు. బట్ తగ్గినప్పుడు అనేది ఇంకా ఉండొచ్చు ఉండకపోవచ్చు అనే సిచ్యువేషన్కి ఒక క్లారిటీ ఇచ్చారని చెప్పొచ్చు. బట్ అట్ ది సేమ్ టైం డిఫరెంట్ సిచ్యువేషన్స్ కూడా ఛాన్సెస్ లేకపోలేదని చెప్పొచ్చు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామండి. చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే మీరు గోల్డ్ అప్డేట్స్ అనేవి చూస్తూ ఉండండి మన ఛానల్లో. ఇక మీకు స్పెసిఫిక్గా గోల్డ్ గురించి కొందామా లేదా, లేదంటే ఇన్వెస్ట్మెంట్ గురించి చేద్దామా లేదా అని ఒక డౌట్ ఉన్నట్లయితే క్లారిటీ కోసం మీరు డిస్ప్లే నెంబర్స్ కాల్ చేసి శ్రీనివాస్ గారిని సంప్రదించినట్లయితే మీకు ఒక రైట్ గైడెన్స్ అయితే సార్ ఇవ్వడం జరుగుతుంది. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విరాట్ గారు.